హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. మనం ఇప్పుడు స్త్రీవాద కవిత్వాన్ని గురించి సమీక్ష చేయబోయే మునుపు నేపథ్యంగా కొన్ని విషయాలను ప్రస్తావించుకుందాం. 15 సంవత్సరాల క్రితం నేను రాసిన ఒక కవితతో ప్రారంభిస్తాను. ఉద్యమానికైనా ఉంటుంది నేపథ్యం, రాజకీయ పార్టీ ఆవిర్భావానికైనా ఉంటుంది అవసరం. నేపథ్యం లేక ఉద్యమించిన, అవసరం లేక ఆ పార్టీ ఆవిర్భవించిన, ఉద్యమ నాయకుడు ఉనికిని చాటుకోవడం అవుతుంది, పార్టీ నాయకుడు అధికారం కోసం అరులు చాచడం అవుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వర్గ ప్రజలు అభద్రతాభావానికో, అణచివేతకో, వెనుకబాటుతనానికో, వివక్షతకో గురైనప్పుడు ఆ వర్గ ప్రజలు తిరగబడతారు, ఉద్యమిస్తారు. ఈ ఉద్యమాలు, తిరుగుబాట్లు ఏ రూపాల్లో మనకు దర్శనమిస్తాయంటే, పై చెప్పిన కారణాల తాలూకు సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఆ సఫర్ అయిన వర్గ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారు, ధర్నాలు చేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, కోర్టుని ఆశ్రయిస్తారు. ఈ సంఘటనలు మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంటే ఈ ఈ సమస్యల పరిష్కారం కోసం ఆ సఫర్ అవుతున్న వర్గ ప్రజలు సంఘటితం అవ్వాలన్న ఉద్దేశంతో సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక అడుగు ముందుకు వేసి రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకుంటేనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలను స్థాపిస్తారు. ఇంకొంచెం విపులంగా అర్థమయ్యే విధంగా మనం చెప్పుకుంటే, మతపరమైన అభద్రతాభావానికి గురవుతున్న వ్యక్తులు మైనారిటీ సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు, పార్టీలను స్థాపించుకున్నారు. ఎంఐఎం వంటి పార్టీని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కులపరమైన వివక్షతకు గురవుతున్న వ్యక్తులు కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు, బిఎస్పి వంటి రాజకీయ పార్టీని స్థాపించుకున్నారు. ప్రాంతీయ అసమానతకు గురవుతున్న వ్యక్తులు తెలంగాణ సాధన సమితి అని, రాయలసీమ పరిరక్షణ సమితి అని సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. టిఆర్ఎస్, జేఎం వంటి పార్టీలని స్థాపించుకున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జనంలో సగం ఉన్న స్త్రీలు మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నారే కానీ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రాకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఇది ఒక ఎత్తు అయితే, అభద్రతాభావానికో, అణచివేతకో, వివక్షతకో, వెనుకబాటుతనానికో గురవుతున్న వర్గ ప్రజల ఆవేదనల్ని, ఆక్రందనల్ని, ఆలోచనల్ని సాహిత్యం ప్రతిఫలిస్తుంది. ఈరోజు తెలుగు సాహిత్యం అంటే కథ, వచన కవిత అనేవి పర్యాయ పదాలుగా కనిపిస్తున్నాయి. కథ కన్నా వచన కవితలో తక్కువ సమయంలో భావాన్ని బలంగా వినిపించవచ్చన్న ఉద్దేశంతో ఆయా కవులు, కవయిత్రులు వచన కవిత్వాన్ని ఆశ్రయించి తమ వాదాలని వినిపించారు. అలా మతపరమైన అభద్రతాభావానికి గురవుతున్న మైనారిటీలు సృష్టించిన కవిత్వాన్ని మైనారిటీవాద కవిత్వం అన్నాం. కులపరమైన వివక్షతకు గురవుతున్న వ్యక్తులు సృష్టించిన కవిత్వాన్ని దళితవాద కవిత్వం అని, బీసీవాద కవిత్వం అని అన్నాం. ప్రాంతీయ అసమానతలకు గురవుతున్న వ్యక్తులు సృష్టించిన కవిత్వాన్ని ప్రాంతీయవాద కవిత్వం అన్నాం. లింగ వివక్షతకు గురవుతున్న స్త్రీలు సృష్టించిన కవిత్వాన్ని స్త్రీవాద కవిత్వం అన్నాం. మనం స్త్రీవాద కవిత్వాన్ని గురించి చర్చించుకోబోయే మునుపు, స్త్రీ పాత్ర చరిత్రలో ఎలా ఉంది, వర్తమానంలో ఎలా ఉంది, ఎక్కడెక్కడ వివక్షకు గురవుతుంది, ఏ రకంగా వివక్షతకు గురవుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల నాటి సింధు నాగరికత యొక్క చారిత్రక ఆధారాన్ని పరిశీలిస్తే, ఆనాడు మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి, అమ్మ తల్లిని పూజించేవాళ్ళు. అంటే స్త్రీకి మంచి ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం చూడవచ్చు. క్రీస్తు పూర్వం 1500లో ఆర్యుల దండయాత్ర కారణంగా సింధు నాగరికత పతనమైపోయింది, ఆర్య నాగరికత ప్రారంభమైంది, ఆర్య సంస్కృతి ప్రారంభమైంది. ఈ ఆర్య సంస్కృతిని ప్రతిబింబిస్తున్న రామాయణ మహాభారతాల్లో స్త్రీ వివక్షతకు గురైంది. దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగం చేసినాడు కానీ పుత్రికా కామేష్టి యాగం చేయలేదు. ఈ దశరథ మహారాజు కనుక్కున్న నలుగురు కొడుకులకి జనక మహారాజు 2 కూతుర్లు, జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుడు 2 కూతుర్నిచ్చి పెళ్లి చేసినారు. ఈ నలుగురిలో ఏ ఒక్కరూ రాణిత్వాన్ని అందుకోలే. సీత రాముడితో పాటు వనవాసం పోయింది. వాళ్ళిద్దరితో పాటు లక్ష్మణుడి వెళ్ళగా ఊర్మిళ ఇంట్లో ఊరికైనా కూర్చోన్నది. భరతుడు రాజు అవుతాడంటే రామపాదుకుల్ని తీసి సింహాసనం మీద పెట్టి
అన్న అడవిలో ఏ ఆహారాన్ని భుజిస్తాడు, ఏ వస్త్రాన్ని ధరిస్తాడో అదే విధంగా నేను ఉంటానని చెప్పని కింద కూర్చొని పరిపాలన సాగించాడు రాముడి పేరు మీద. అంటే భరతుడి భార్య మాండవి కూడా రాణిత్వాన్ని అందుకోలేదు. ఇంకా శృతకీర్తి ప్రస్తావన అసలే లేదు. ఈ నలుగురు కూతుర్లను కనుక్కున్న ఆ ఇద్దరి తండ్రుల ఆవేదన, ఆక్రందన మనకు ఆ రామాయణ కావ్యంలో ఆవిష్కరించబడలేదు. మహాభారతాన్ని పరిశీలిస్తే కిందామ మహర్షి శాప కారణంగా కుంతి మాద్రిలతో పాటు అడవుల్లో తిరుగుతున్న పాండురాజు ఒకరోజు ఆకాశంలో వెళ్తున్న ఋషులను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను స్వర్గానికి వస్తానంటే అపుత్రస్య గతిర్నాస్తి అంటారు వాళ్ళు. అంటే పుత్రులు లేని వాళ్ళకి గతులు లేవు, అంటే పుత్రికలు కలిగిన వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కాకుండా నరక ప్రాప్తి లభిస్తుందనే కదా. మరి పాండురాజు చనిపోయిన తర్వాత ఆయన చితి మీద సతీ సహగమనం చేసింది మాద్రి. ఇలాంటి వివక్షతల్ని చూడొచ్చు మనం. తర్వాత క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి సంబంధించిన మనుధర్మ శాస్త్రంలో స్త్రీని ఉద్దేశించి నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని ఉంది. అంటే స్త్రీకి స్వాతంత్ర్యం అనుభవించే హక్కు లేదు అని. ఈ ఇతిహాసాల్లో ఉన్న స్త్రీ వివక్షతకు గురైన స్త్రీల పాత్రలు తీసుకొని కొండపల్లి కోటేశ్వరమ్మ గారు అసురు సమీక్షణం అనే కవితలో ఇలా చెప్తారు. హరివిల్లుని విరిచిన వాణ్ణి సీతారాముడని సుగుణావిరాముడని కీర్తించవిని ఆనందాసురులు రాల్చాము. అపనిందని సంశయించగా చూలాలని చూడక కారణం నిడిచి రమ్మని శాసిస్తే అతడు అవ్యక్తుడు, నిర్భయుడు, కీర్తికాముడే గాని సీతారాముడు కాడని దుఃఖాసురులు రాల్చాము. నీ మేనికి సుమ పరిమళాలకు లేని సోయగముందని మురిపించి రాజు అక్కున చేర్చి చిక్కిలి నొక్కితే ఆలిగా ఆనందాసురులు రాల్చాను. చూలాలిని చేసిన వాడు నిండు సభను ఎల్లాలివి కాదంటే కన్వాసనం చేర సిగ్గై కారడవిన కాలిడుతూ ఆడదగా దుఃఖాసురులు రాల్చాను. దినకరుడే దిగువచ్చి నా అందాలను చుంబిస్తే అతివల కందని అదృష్టం అబ్బినట్లు ఆనందాసురులు రాల్చాను. కన్యగ బిడ్డను కని కర్మభూమిని సాకలేక వీడిని పెంచే చోటు కంపమని నీటిని వదులుతూ దుఃఖాసురులు రాల్చాను. ఏ ఊరికి పత్తినైనందుకు విశ్వంలో ఏ స్త్రీకి రాని గుర్తింపనంది ఆనందాసురులు రాల్చాను. ప్రథముడు పందెంలో నన్ను నొగ్గితే ఒక అదముడు నన్ను వివస్త్రను చేస్తే చేతగాని పతులు ఎవరైనా ఈ దేశంలో స్త్రీగతి ఇంతేనా అని చింతిస్తూ దుఃఖాసురులు రాల్చాను అంటారు. మరి ఈ వర్తమానంలో స్త్రీ వివక్షత ఉందా లేదా అంటే చిన్న చిన్న విషయాల్లోనే మనం పసిగట్టచ్చు. ఒక తల్లికి కొడుకు కూతురున్నప్పుడు వాళ్ళిద్దరిని తిరణాలకో జాతరకో తీసుకుపోయినప్పుడు కొడుకుకు తుపాకులు, జేసీబీలు, ట్రాక్టర్లు వంటి బొమ్మలు తీసిస్తుంది. అదే కూతురికి వంట పాత్రలు, రామచిలక బొమ్మలు, పాప బొమ్మలు తీస్తుంది. ఆ పాప బొమ్మను పెట్టుకొని ఆ అమ్మాయి ఆ బొమ్మకి స్నానం చేపిస్తూ జడదూతూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో నీ బతికింతే అని చెప్పి. ఇక్కడ అంజన అనే కవయిత్రి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కవిత రాస్తారు. బాల్యంలో బొమ్మకి అమ్మనయ్యానని సంతోషించాము, ఇప్పుడు అమ్మను నేనే బొమ్మను నేనే. సరే, ఇక స్త్రీవాద కవిత్వంలోకి వచ్చేసినప్పుడు స్త్రీ కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు అడుగడుగున వివక్షతను ఎదుర్కొంటూనే ఉంది. కడుపులో ఉన్న పెన్ను ఆడబిడ్డని తెలిసినప్పుడు భ్రూణహత్యకు పాల్పడాలనుకున్న ఒక తల్లిని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా కడుపులో ఉన్న బిడ్డే చెబుతున్నట్టుగా ఊహించి మందరపు హైమవతి గారు ఒక కవిత చెప్తారు, నిషిద్ధాక్షరి అనే కవిత. లింగ నిర్ధారణ పరీక్షలో ఆడపిల్లనని తెలిసాక 3వ ప్రపంచ యుద్ధ మేఘాలు ముసురుతున్నట్లు, సామ్రాజ్యాలు కోల్పోయినట్లు అలా దిగులు ముఖం వేలాడదీస్తావెందుకు? నా ఉలిపిరి ప్రాణాన్ని చిదిమేయాలనుకుంటావెందుకు? అమ్మ కడుపు ఉమ్మనీటి సరస్సుల్లోంచి కొత్త ప్రపంచపు పొత్తిళ్లలోకి ఒక తామర మొగ్గలా ఉదయించాలనుకుంటున్నదాన్ని నా రాకనెందుకు నిషేధిస్తావు? ఇలా భ్రూణ హత్యల కారణంగా స్త్రీ శాతం తగ్గిపోతూ ఉంటే సమాజానికి ఒక ప్రమాదం. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అన్నకి తలుపు తీసి అన్నం పెట్టే ఒక చెల్లి ఉండదు. పస్తుల పాఠాలు తాను మాత్రమే చదువుకుంటూ బిడ్డల ఆకలి తీర్చే ఒక తల్లి ఉండదు. అహంకారాన్నంతా భరించి అనుకువగా పడి ఉండే ఒక భార్య ఉండదు. ఇదే కొనసాగుతూ పోతే వరకట్నాల చిరునామాలు చెరిగిపోయి కన్యాశుల్కాలు ఆవృత్తి అవుతాయేమో. అప్పుడైనా ఇప్పుడైనా మనమే కదా బాధితులు అంటుంది. ఒక కుటుంబంలో ఒక తల్లికి కొడుకు కూతురు ఇద్దరు ఉన్నప్పుడు పెంపకంలో తేడాన్ని చూడొచ్చు. కొడుకును ఒకలాగా కూతురుని ఒకలాగా చూడొచ్చు. ఈ విషయాన్ని శ్రీమతి అనే కవయిత్రి ఒకటి చెప్తారు. పెద్దవని చెప్తా అనే కవితలో
స్త్రీ పురుషులనిద్దరికి చీరకున్న అంచుల్ని ఉపమానాలుగా తీసుకొని చెప్తారు. అమ్మ కట్టుకున్న చీరకున్న అంచుల్లా అమ్మకు మేమిద్దరం, అమ్మ దృష్టిలో నేను మైనస్, వాడు ప్లస్. ఒక చీర ఒక అంచుని గుండెలపై పదిలంగా పరుచుకున్నట్లు అమ్మ తమ్ముణ్ణి హృదయానికి హత్తుకుంటుంది. కాళ్లకు అడ్డుపడే అంచులా నన్ను మాటలతో తంతుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేయగలను? పెద్దయ్యాక ఒక ప్రయత్నం చేస్తా. నాకు ఒక అమ్మాయి పుట్టాక అమ్మకు తన తప్పేమిటో తెలిసేలా చేస్తాను అంటారు. ప్రకృతి పరంగా స్త్రీకి కొన్ని అదనపు సమస్యలు సంక్రమించినాయి. రజస్వల కావడం, నెలసరి జరగడం, పురిటి నొప్పులు వచ్చి బిడ్డకు జన్మనివ్వడం, మానవాళిని రకరకాలైన రూపాల్లో మృత్యువు ఆవహిస్తున్న స్త్రీకి ఒకటి అదనంగా వచ్చి చేరింది. పురిటి నొప్పులు కోర్చుకోలేక చనిపోవడం, బిడ్డ అడ్డం తిరిగి చనిపోవడం అనేది స్త్రీకి మాత్రమే సంక్రమించిన ఒక మృత్యువు. ఇప్పుడు నెలసరి బాధపడేటప్పుడు స్త్రీకి ఎలాంటి బాధను అనుభవిస్తుందన్న విషయాన్ని కె గీత గారు నేను ఋతువునైన వేళ అనే కవితలో, శరీరమంతా ఒకే చోట గడ్డ కట్టినప్పుడు, ఒక వైయక్తిక పర్వతం నిశ్శబ్దంగా విస్ఫోటనం చెందినప్పుడు బాధని అరచేతిలో పెట్టుకోవడానికి విఫల యత్నాలు చేస్తుంటాను. ఉన్నట్టుండి ఒక్క కుదుపు కుదుపుతుంది. నాలో నేనే ఘనం ద్రవమయ్యి ముక్కలయ్యి మళ్ళీ గట్టిపడి నెలకోసారి చచ్చినట్టు నన్ను నేను నొప్పిగా మార్చుకోవాల్సి వచ్చి చచ్చి మళ్ళీ 30 రోజులకు ఒకసారి పునర్జన్మలెత్తుతూ పేగుల్ని మెలిపెట్టి పిండే వెదైన వేళ ఈ వేళ అని కె గీత గారు చెప్తారు. ఊహ తెలిసినప్పటి నుంచి స్త్రీ పెరుగుతూ ఉన్నప్పుడు అడపాదడపా వింటున్న మాటలను దృష్టిలో పెట్టుకొని భయపడి అనుమానపడి తర్వాత తన అర్థం చేసుకుంటుంది. ఇది పురుషాధిక్య సమాజం. పెళ్ళి అనేది ఒక పురుషుడికి స్త్రీ మీద పెత్తనాన్ని అంటగట్టింది అన్న విషయాన్ని అర్థం చేసుకొని బందిపోట్లు అనే కవితలో సావిత్రి అనే ఆవిడ ఈ విషయం గురించి చెప్తారు. పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే భయం వేసింది. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. వాడికే మగమహారాజు అని ఆడా మగ వాగినప్పుడే అర్థమైపోయింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడు స్వేచ్ఛా భక్షకుడని, మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం మనల్ని విభజించి పాలిస్తోందని అని చెప్తారు. స్త్రీని పురుషుడు చూసే కోణమే తప్పంటుంది స్త్రీవాదం. అందం ప్రధానంగా, అవయవ సౌందర్యం ప్రధానంగా చూడడం, శృంగారానికి సంకేతంగా భావించడం తప్పంటారు స్త్రీవాద కవయిత్రులు. మందరపు హైమవతి అనే ఆవిడ ఈ విషయం చెప్తారు. అంటే స్త్రీలో ఉన్న అంతర్గత శక్తులను గురించి పురుషుడు ఆలోచించడు కానీ అందం ప్రధానంగా భావిస్తాడే అన్న ఆవేదనతో ఆవిడ రాసిన కవిత. స్త్రీ అంటే నీకు అవక్ర విక్రమోపేత అఖండ సాహసోపేత వీరవనిత రుద్రమదేవి జ్ఞప్తికి రాదు. స్త్రీ అంటే నీకు పరిశోధనే పర్యాయ పదమై జీవించిన మేడం క్యూరీలు గుర్తుకు రాదు. స్త్రీ అంటే నీకు వేత్తలతో వాదించి ఓడించిన గార్గి మైత్రేయులు స్ఫురించరు. స్త్రీ అంటే నీకు ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు ఆంగ్లేయులను ఎదిరించిన ఝాన్సీ లక్ష్మీబాయి జ్ఞాపకం రాదు. స్త్రీ అంటే నీ హృదయాకాశంలో మెరిసే తారు, అర్ధనగ్న శిల్ప సుందరులే కదా. కవికి చిత్రకారుడికి నా శరీరమే కదా వర్ణనీయ వస్తువు. వ్యాపార ప్రకటనలకి చలన చిత్రాలకి నా శరీరమే కదా పెట్టుబడి. స్త్రీకి పర్యాయ పదం శరీరమే అని భావించిన మీకు మా మనోభావాలు అంతర్గత వేదనలు అర్థం కావు అంటారు. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని ప్రస్తావించుకోవడం సముచితం. 1935 లక్నోలో అభ్యుదయ రచయితల మహాసభలో అధ్యక్ష ఉపన్యాసం ఇస్తూ మున్షి ప్రేమ్చంద్ ఒక మాట అంటాడు. చెట్టు కింద పాలుగారే పసిపెట్టిన చెట్టు కింద ఊయలలో పడుకోబెట్టి చెంపలపై జారుతున్న చెమట చుక్కల్ని తుడుచుకుంటూ వంగి విత్తనాలు చల్లే రైతు వనితలో సౌందర్యం సాక్షాత్కరిస్తుంది. తలుకు బెలుకులు తరునే అందానికి పరాకాష్ట అనుకునేవాడు అంధుడు. ఈ దృక్పథం మారాలి అంటారు. స్త్రీని ఆ కోణంలో చూడడం ఎంత తప్పుందో పురుషుల్లో, పురుషుడికి ఆ విధంగా కనబడాలని ఆరాటపడడం, అలంకారాలతో సావాసం చేయడం స్త్రీ తప్పుగా భావిస్తుంది స్త్రీవాద కవిత్వం. ఈ విషయాన్ని సౌందర్యాత్మక హింస అనే కవితలో విమల గారు ఇలా అంటారు. మనమంటే 34, 24, 35 కొలతలమైన చోట మొటిమలు మొలవడం, జుట్టు రాలడం, నడుం సన్నగా లేకపోవడమే మన నిరంతర ఆందోళనలైన చోట
దైహిక సౌందర్య పిపాసియే మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట ఎంత హింసను అనుభవిస్తున్నామో కదా. చెవులకి ముక్కుకి రంధ్రాలు పొడిచి లోలాకులు ముక్కెరలు వేలాడదీస్తాం. పెదవులకు వేళ్లకు కళ్ళకు కనుబొమ్మలకు రంగుల్ని అద్దుకుంటాం. నడుమును మెడను కాళ్ళను రకరకాలైన గొలుసులతో బంధిస్తాం. మనల్ని చూసుకున్నప్పుడల్లా గడ్డి గాదం కూరి పంట చేలో నిలబెట్టిన దిష్టి బొమ్మ గుర్తుకొస్తుంది. మననంతా తీసేసి డొల్ల చేసిన ఈజిప్షియన్ మమ్మీలాగా ఉంటాం. ఎంత వికృతమైన అందం ఇది. అందం సరుకైన చోట, అందం పోటీ అయిన చోట అందాల వ్యాపారాలని ద్వేషిద్దాం. మన మనుగడకు అందం అనివార్యమైన చోట ఈ జీవితాన్నే ద్వేషిద్దాం. మిత్రులారా, నగ్నంగా తల్లి గర్భం నుండి బయటపడ్డట్టు సౌందర్య కొలబద్దలు అలంకారాలు లేని జీవితాన్ని పిలుద్దాం. సహజ సౌందర్య భరితమైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని అంటారు. స్త్రీకి చీరలోనే అందం ఉందన్న వాదాన్ని కొట్టివేస్తూ జయప్రభ గారు పైటను తగలేయాలని కవితలో చెప్తారు. పైట కొంగును చూస్తే నాకెందుకో పాతివ్రత్యం గుర్తుకొస్తుంది. భుజాల నుంచి వేలాడే గుదిబండలా అది నా స్వేచ్ఛను హరిస్తూనే ఉంటుంది. నన్ను నిటారుగా నిలబడనివ్వక పైట నా గుండెలపై తన అంచుల చేతులు నాంచి నన్ను వంగదీయాలని చూస్తుంది. నాకు అలవాటు లేని సిగ్గును మప్పుతుంది. ఏదో కంగారుని పెట్టలా నా చుట్టూ తిప్పుతుంది. నేను మనిషినన్న భావాన్ని మరిపిస్తుంది. నేను ఆడదానన్న భావాన్ని హిప్నటైజ్ చేస్తుంది. పైట ఊబిలా నన్ను గుంజేస్తూ ఉంటుంది. పైట సుడిగాలిలా నన్ను తోసేస్తూ ఉంటుంది. తరాల నుంచి నా మీద మోపిన అపనింద పైట. దోపిడీ సంస్కృతి నా వ్యక్తిత్వాన్ని శవంగా చేసి దానిపై కప్పిన తెల్ల దుప్పటి పైట. నన్ను అబలను చేసిన పితృస్వామ్యపు అదృశ్య హస్తం పైట. నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే ముందుగా పైటను తగలేయాలి అంటారు జయప్రభ గారు. మరి పెళ్ళి అనేది పురుషుడికైనా స్త్రీకైనా అనివార్యమైన కార్యమైనప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ పెళ్ళి అనేది ఒక స్త్రీ మీద పురుషుడికి పెత్తనానికి లైసెన్స్ ఇచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు. పెళ్ళికి స్త్రీకి కొన్ని అర్హతలు ఉండాలి, పురుషుడికి ఎలాంటి అర్హతలు లేదు. ఎలాంటి వాడైనా పర్లేదు. ఆ విషయాన్ని పురాణ ఇతిహాసాల్లోని ప్రతీకలను తీసుకుని మందరపు హైమవతి గారు అర్హత అనే కవితలో చెప్తారు. జన్మాంధుడైన ఒంటరితనం గూడులో దిగులు పిట్టల విషాద గీతం కానక్కర్లేదు. జీవితంలో వసంతం రంగులు అద్దడానికి వరమాలతో సిద్ధం చేస్తారు గాంధారిని. సంసారాలు సరాగాలు త్యజించి మోహాలు వ్యామోహాలు వర్జించిన సంయమేంద్రుడితోనైనా సప్తపదులు నడవడానికి వధువు పాత్రలో ఒదిగిస్తారు సుకుమారి సుకన్యను. సామ్రాజ్యాలు నశించి వనాంతర సీమలు వసించే నిరుపేదకు పానిగ్రహణం చేయడానికైనా వధువు పాత్రలో ఒదిగిస్తారు రాకుమార్తె సావిత్రిని. నిగమ శర్మ అయినా అష్టావక్రుడైనా ఈ దేశంలో వరుడు కావాలంటే ఒక పురుషుడిగా జన్మిస్తే చాలు అంటారు. మరి పెళ్ళైన తర్వాత స్త్రీ అంతవరకు అనుభవించిన స్వేచ్ఛనంతా కోల్పోతుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మంచి మంచి సంగీతాన్ని వింటూ గడిపిన స్త్రీ పెళ్లి తర్వాత వంటింటికే పరిమితం అయిపోతుంది. ఆ విషయాన్ని మందరపు హైమవతి గారు ఒక కవితలో చెప్తారు. పెళ్లి కాకముందు నేనెంత భావుకురాలని, సుందర స్వప్నమాలికల్లో విహరించడమే నా లక్ష్యం. క్షణం కుదురుగా ఉండని ఊహల్లో సంచరించడమే నా ధ్యేయం. ఉభయ సంధ్యల్లో ఎర్రబడ్డ ఆకాశం అంటే నాకెంతో ఇష్టం. ఈరోజు వంటిల్లే నా ప్రకృతి సర్వస్వం. గ్యాస్ పొయ్యి మంటల్లోనే నీలాల గగనాన్ని చూస్తాను. కుక్కర్ విజిల్స్లోనే మనోజ్ఞ సంగీతాన్ని వింటాను. వంటిల్లు అనే కవితలో విమల గారు ఇంకోలా చెప్తారు. మా అమ్మలు అమ్మమ్మలు స్త్రీలయ్యారు ఇక్కడ. మా అమ్మే నడుస్తున్న పెద్ద వంటగదిలా ఉంటుంది. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి. కానీ వంటింటి గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే అని అంటారు. పెళ్లి తర్వాత భర్త ఎలాంటి వాడైనా ఖచ్చితంగా సర్దుకుపోవాల్సిందే. అతను హింసించినా ఆ కుటుంబంలో తనకి ఎలాంటి బాధలు ఎదురైనా తల్లితో పంచుకుంటే తల్లి చెప్పే ఒకే ఒక మాట, సర్దుకుపోమ్మా అని. సర్దుకుపో అనే కవితలో మందరపు హైమవతి గారు ఇలా అంటారు. జీవితాన్ని తాగుడికి అంకితం చేసి భార్యా బిడ్డల్ని ప్రాణమున్న శవాల్ని చేసి రోడ్లనే తన కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నాడమ్మా మీ అల్లుడు గారు.
అక్కడ ఉండలేనమ్మా ఒక్క క్షణం కూడా, ఇక్కడికి వచ్చేస్తానంటే సర్దుకుపోవాలమ్మా, సర్దుకుపోవాలి. ఇది అమ్మ సమాధానం. ధర్మార్థ కామమోక్షాల్లో నాతి చరామి అని ప్రమాణం చేసిన వాడే పెళ్ళైన కొన్నేళ్లకు నా అందం పాతబడిపోయిందని కొత్త అందంతో బంధం పెంచుకుంటున్నప్పుడు నా మనసులోని సున్నితమైన నరాల అరణ్యాల్లో రగిల్చిన కార్చిచ్చును సహించలేక అమ్మతో పంచుకుంటే, పురాణ పురుషులకు లేరా శత సహస్రాధిక పత్నులు, రాజులు మాత్రం కారా రసికులు, బహుభార్య వ్రతులు. ప్రాణం లేని కరెన్సీని కులదైవంగా పూజిస్తూ మనసున్న మనుషుల్ని మట్టి బొమ్మల కన్నా హీనంగా చూసే ఆ కొంపలో నేను ఉండలేనమ్మా, ఇక్కడికి వచ్చేస్తానంటే, ఆడదానికి పెళ్ళైనాక చావైనా బ్రతుకైనా అత్తగారింట్లోనే, పుట్టింట్లో అడుగు పెడితే విలువ ఉండదు సంఘంలో. సర్దుకుపోవాలమ్మా, సర్దుకుపోవాలి. సర్దుకుపో, ఈ 4 అక్షరాలే స్త్రీని బలికోరే శాపాలు. సర్దుకుపో, ఈ 4 అక్షరాలే స్త్రీని అగ్నికి ఆహుతి చేసే సాధనాలు. పెళ్ళైన తర్వాత సంపాదించే స్త్రీయే ఉందనుకున్నాం. ఆ సంపాదిస్తున్న స్త్రీకి సంబంధించిన మానసిక భావజాలాలు కానీ అనుభూతులు కానీ ఇవేమీ లేకుండా తన సంపాదన మీదే భర్త ధ్యాస ఉన్నప్పుడు, ఆ వచ్చిన జీతం ఎప్పుడు వచ్చిందనే కామన్ సెన్స్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు అడిగినప్పుడు స్త్రీ ఎలాంటి బాధపడుతుందన్న విషయాన్ని సర్ప పరిష్వంగం అనే కవితలో మందరపు హైమవతి గారు చెప్తారు. అంతా బాగానే ఉంటుంది, అంతవరకు కామంతోనైతేనేమి మోహంతోనైతేనేమి, ఇద్దరి తనువులు ఒక్కటైనాక అద్వైత సిద్ధి పొందినాక ఈ లోకాన్నే మర్చిన అమృత గడియలలో అక్షర తూనీరు నుండి ప్రశ్నల బాణం సంధిస్తావు. జీతం ఎప్పుడిస్తారు? వేసి కూడా ఆ సమయంలో ఆ ప్రసక్తి కాదు. పశువైనా ప్రవర్తించదు మరో విధంగా. మనసు జడుసుకున్న ఆ క్షణాన నిన్ను నా జీవితం నుండి దూరంగా సుదూరంగా విదిలించి వేయాలనుకుంటున్నాను. కానీ భారత స్త్రీనై జన్మించినందుకు సంప్రదాయాల సజీవ సమాధిలో ఇలా బతికేస్తూనే ఉంటాను నీ సర్ప పరిష్వంగంలో అని చెప్తారు. పెళ్ళి తర్వాత ఇంక పిల్లలు అంతా కలిగిన తర్వాత పిల్లగా ఎలాంటి బాధ అనుభవిస్తుంది, కన్యగా ఎలాంటి బాధను అనుభవిస్తుంది, తల్లిగా ఎలాంటి బాధను అనుభవిస్తుంది. ఈమె అవసరాలే అందరికీ అవసరం పడిందే కానీ ఈవిడ అనుభూతులు కానీ ఆప్యాయతలు కానీ అన్నీ కొరవడి బాధపడుతుంది. ఈ విషయాన్ని వాణి రంగారావు అనే కవయిత్రి తివాచి అనే కవితలో చెప్తుంది. తొలిగా నువ్వు పుట్టిన ఇంటిని పిచ్చిగా ప్రేమిస్తావు. ఎంత పిచ్చిగా అంటే ఆ ఇంటి గోడలలో దాక్కున్న ప్రతి ఇటుగా నాదేనన్నంతగా, ఆ ఇంటి చూరుకు వేలాడే పిచ్చుకు తల్లి తన గూటిని ప్రేమించినంతగా. నువ్వు పుట్టినప్పుడే నీ తండ్రికి వేదన మొదలవుతుంది. నువ్వు పుట్టినప్పుడే నీ తల్లి గుండెకు మొదటి చిల్లు పడుతుంది. రక్తం చాలా చిక్కన అనుకునే పిచ్చి పిల్ల, ప్రేమ అనే పూల తీగని మీ వాళ్ళ హృదయాలకు ఒత్తుగా అల్లుకోనిస్తావు. పొటమరిస్తున్న యవ్వనానికి పండగ చేయడం మదనుడి వరం అనుకుంటావు. పురుషుడిలో సాఫల్యం వెతుక్కోమన్న మీ వాళ్ళని మన్నిస్తావు, అనుసరిస్తావు. నీకంటూ పురుషుడెక్కడే పిచ్చి కన్య, శతవోని వయ్యేంత వరకే నీ మురిపు. ఆనాక తొక్కిడి నలిగిన శరీరాన్ని మనసుని చిచ్చుకొట్టి నీ చిన్ని పాలెండ్లను తాకే బుల్లి అరచేతుల్లో అనంత ఆనందాన్ని అనుభూతిస్తావు. ఆ లేతదనం నీ ఒడిన ఉన్నంత వరకే నీ సామ్రాజ్యం అవిచ్ఛన్నం. ఆనాక ఛిద్రమై నీవు నీడగా మారి సంకల్పము అసంకల్పము కుసంకల్పము ఈ భ్రమణంలో సమూలంగా నీవు మాత్రం మిగలవు. మానసిక సౌందర్యం మరకలబడి ఆర్ద్రతలు ఆప్యాయతలు అవసరాలై చచ్చిపోతావు. ప్రేమ రాహిత్యంలోనూ భావశూన్యతలోనూ నీచత్వంలోనూ న్యూనతలోనూ మగ్గిపోతావు. ఇంకా ఎన్నింటి వల్ల చచ్చిపోతావు. పిచ్చి తల్లి, ఊపిరి పీలుస్తున్నావే కానీ చచ్చిపోయావు, చచ్చిపోతూనే ఉన్నావు అని చెప్తారు వాణి రంగారావు గారు తివాచి అనే కవితలు. పుట్టిన ఇంటి మీద మమకారం స్త్రీకి ఎక్కువ ఉంటుందా పురుషుడికి ఎక్కువ ఉంటుందా అంటే స్త్రీకే ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో వరలక్ష్మి గారు ఆ ఇంట్లోనే ఆ కవితలో ఇలా చెప్తారు. వెన్నెల సన్నజాజి పందిరి కింద నేను తమ్ముడు కొసరి తినిపించుకున్న ఆ రోజులు ఇక రానే రావు. ఇప్పుడు వాడు అనుభూతుల్ని ఆదమరిచిన రెక్కలొచ్చిన పక్షి. నేను మాత్రం జ్ఞాపకాల వెచ్చని మంటల మధ్య తడిసిన కనురెప్పలను ఆర్చుకుంటూ దుఃఖిస్తున్న రెక్కలు కత్తిరించి మరో గూటికి తరలించబడిన నిస్సహాయపు తూనీగును అని చెప్తారు వరలక్ష్మి గారు.
ఇంకా స్త్రీ జీవితం చివరి దశకి చేరుకున్నప్పుడు గతాన్ని ఒకసారి అవలోకనం చేసుకున్నప్పుడు తను సాధించింది ఏమీ లేదు, సాధించడానికి ఈ పురుషాధిక్య సమాజం అవకాశం ఇచ్చింది లేదు. అందుకు బాధపడుతూ ఒక కవిత చెప్తారు రజియా బేగం అనే కవయిత్రి. బాల్యంలో చిన్నపిల్లవి నీకేం తెలుసు కూర్చో అన్నారు, యవ్వనంలో ఉడుకు రక్తం మంచి చెడు తెలియదు కూర్చో అన్నారు, వృద్ధాప్యంలో ముసలిదానివి ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు, అవకాశం రానందుకు కోపంగా లేదు, కూర్చుని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది అని చెప్తారు. ఇలా స్త్రీ జీవితం నిర్జీవంగా గడిచిపోతూ వస్తుంది. ఈ అంశాలన్నింటినీ వచన కవితా రూపంలో స్త్రీవాదులు మనకు అందించారు. 1972 నుంచి 1992 వరకు ఈ 2 దశాబ్దాల కాలంలో స్త్రీవాద కవిత్వం ఉధృతంగా రచించబడింది, పత్రికల్లో ప్రచురించబడింది. ఆ కవితల్ని, ఆ స్త్రీవాదాన్ని ప్రశంసించి మద్దతు పలికిన కవులు ఉన్నారు, వ్యతిరేకించి విమర్శించిన కవులు ఉన్నారు. ప్రశంసించిన వాళ్ళలో ప్రధానంగా కాళోజీ నారాయణరావు గారు, చేకూరి రామారావు గారు కాగా మీతో కొందరు విమర్శించింది ఎవరు, వాళ్ళు ఏ రకంగా విమర్శించారనేది చూద్దాం. దిగంబర కవుల్లో ఒకరైన జ్వాలాముఖి అంటారు, జుగుప్సను కలిగించే శరీర ధర్మాన్ని, ప్రకృతి అసౌకర్యాలని అస్తిత్వ విశేషాలుగా చాటుతున్నారు అని ఒక చోట చెప్పి మరో చోట స్త్రీ తన సమస్యల్ని తానే పరిష్కరించుకుంటుంది, లింగ వివక్షతని పరిష్కరించుకుంటుంది అనేది తప్పని నా అభిప్రాయం అంటారు. తర్వాత దిగంబర కవుల్లో ఒకరైన నగ్నముని వాడిన పదాన్ని కోట్ చేస్తూ చెప్తారు, నగ్నముని ఎండిన పీతి ముడ్డి అని వాడాడు. ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్, పొలిటికల్గా పనిచేస్తుంది. కానీ ఈ ఆడవాళ్ళ పద్ధతి అరాజకీయమైనది, రాజకీయ వ్యతిరేకమైనది అని అంటారు. తర్వాత ఎస్వి సత్యనారాయణ దిగంబర కవుల కవిత్వాన్ని, స్త్రీవాద కవిత్వాన్ని కంపేర్ చేస్తూ ఒక మాట అంటారు, ఆధునిక తెలుగు కవిత్వంలో బూతును నిస్సంకోచంగా దిగంబర కవులు ప్రయోగించిన మాట వాస్తవమే, కానీ వారి ప్రయోజనం సామాజికం కాగా ఈ రక్తస్రావ కవయిత్రుల ప్రయోజనం కేవలం వైయక్తికం. మళ్ళీ ఇంకో చోట అదే ఎస్వి సత్యనారాయణ అంటారు, సోకాల్ స్త్రీవాద కవిత్వం మొత్తం స్త్రీ జాతిని రిప్రజెంట్ చేయట్లేదు, కేవలం ఒళ్ళు బలిసిన పట్టణ ఉన్నత వర్గాల యువతల వాంఛల్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తున్నది. ఆ రోజుల్లో చేకూరి రామారావు అనే ఆయన స్త్రీవాద కవితల్ని సమీక్షిస్తూ వారం మద్దతుగా వ్యాసాలు ప్రకటించేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్వి సత్యనారాయణ ఒక మాట అంటారు, ఒకప్పుడు ఒకప్పుడు విప్లవ కెరటాలపై చిరుగాలి సితారా సంగీతాన్ని ఆలపించిన చేర వారి కవితలకు స్వాగతం చెప్పేవాడు. ఈరోజు సాహిత్యంలో విశృంఖల భావజాలానికి లైసెన్స్ మంజూరు చేసే కాలమిస్టుగా పరిణమించిన చేర సహజంగానే వార కవితల్ని తన శక్తి మేరకు వెనకేసుకొస్తున్నాడు అని ఎస్వి సత్యనారాయణ విమర్శిస్తే, ఆవంశ సోమసుందరరావు విమర్శిస్తారు, మర్యాదస్తులు నోట పెట్టని మాటలను సైతం ధైర్యంగా అనగల స్త్రీ స్వేచ్ఛావాదులు అని చాటుకునేందుకు తప్ప వేరే ప్రయోజనం కనపడదు అంటారు. ఆ తర్వాత ఇంకో సందర్భంలో ఆయన అంటాడు, మన సమాజ జీవితంలో అమ్మాయిలు ఓనీని అంతర్దశ చిహ్నంగా ఓనీలు వాడుతారు, ఈ ఓనీని బానిస చిహ్నంగా భావిస్తున్నారు ఫెమినిస్టులు. ఓనీని వర్జించితే, పైటను తగలేస్తే సర్వ సమస్యలు పరిష్కారం అవుతాయా? సాధారణ వాస్తవికతను ఒక అసాధారణ బాధాకర విపత్తుగా అపార్థం చేసుకొని లోక దుఃఖ బాధ్యనత్వానికి అంతటికీ అదే కారణమని అనుకోవడం అంటే తలక్రిందులుగా ఆలోచించడమే అని అంటారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఒక చోట అంటారు, సోకాల్డ్ మధ్య తరగతి స్త్రీలు పని పాట లేకుండా చేసే అల్లర్లు, వీళ్ళకన్నా ఇంట్లో ఉన్న గయ్యాలితనాన్ని భరించడం నయం అని అంటారు. ఇది ఫ్రెండ్స్ స్త్రీవాద కవిత్వానికి సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.